ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభోస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు ఆషాఢ అమావాస్య. గ్రహదోషాలు నివారింపబడడానికి మానసికమైనటువంటి సంపూర్ణమైన ప్రశాంతత కలగడం కోసమని కాళికాదేవిని ఆరాధించాలి. కాళికాదేవిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలను కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం అమావాస్య. ఈరోజు సోమవారం. ముత్యాన్ని ధరించడానికి, కాలువల్లో చెరువుల్లో పూడికలు తీయించడానికి మంచి రోజు. దక్షిణ దిక్ ప్రయాణం విశేషంగా యోగిస్తుంది. తిథి అమావాస్య. దీనికి అధిపతి చంద్రుడు. పితృకర్మల్ని చేయడానికి, తర్పణాలను విడవడానికి, పెద్దల్ని తలుచుకుని దానాలు చేయడానికి మంచి రోజు. నక్షత్రం పునరస్సు. దీనికి అధిపతి అదితి. పదవీ స్వీకారాన్ని చేయడానికి, ఔషధ సేవ చేయడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు పుట్టినటువంటి వారికి ఏ విధమైన శాంతులు లేవు. ఈ రోజు పుట్టినటువంటి వారు గురుదశలో ఉంటారు కాబట్టి మంచి బుద్ధి బలంతో రాణిస్తారు. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పొదుపు బుద్ధి అనుకోకుండా బాగా అలవాటైపోతుంది. ప్రతిదానికి ఆచి తూచి ఖర్చు చేస్తారు. ఇది మంచి పరిణామం. ఆరోగ్యం పట్ల చెప్పలేనటువంటి శ్రద్ధ పెరుగుతుంది. ఇది కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామం. కీర్తి కోసం తపన పడుతూ ఒక్కొక్కసారి కాస్త అవమానకరంగానే నలుగురి దృష్టిలో ప్రవర్తిస్తారు. ఈ ఆలోచనని మానుకోగలగాలి. అధికారుల్ని ప్రలోభానికి గురి చేసి కార్యాన్ని సాధించుకోవాలి అనుకునే దురదృష్టకరమైన ఆలోచనకు వస్తారు ఈ రోజున. అది ఏమాత్రమూ మంచిది కాదు. ఉద్యోగంలో వచ్చేటటువంటి ఆదాయానికి మించి మరికొంత ఆలోచన చేస్తూ ఆదాయం కోసమని వేరే ఉద్యోగంలో చేరాలని అనుకుంటారు ఈ రోజున. అది మంచి నిర్ణయమే. అమావాస్య సందర్భంగా కాళికాదేవిని మేషరాశి వారు పసుపు కుంకుమలతో కానీ అభిషేకించినట్టయితే రుణ నివృత్తి కలుగుతుంది. వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచితనంలో కాస్త అతికిపోయి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితికి వస్తారు. అతి మంచితనం ఏమాత్రమూ పనిచేయదు. నిజాయితీతనంలో కూడా ఎక్కువ స్థితికి వెళ్ళిపోయి ఆ నిజాయితీతనాన్ని అసమర్థపు విధానంగా లోకమంతా గుర్తించేలా చేసుకుంటారు. అది కూడా సరికాదు. ప్రతిష్ట బాగా ఉన్నప్పటికీ కూడా ప్రలోభానికి గురయ్యేటటువంటి అవకాశం ఈ రోజున కనిపిస్తోంది. ఆ ఊహని పూర్తిగా విరమించుకోగలగాలి. తమ దగ్గర సంపూర్ణమైనటువంటి సొమ్ము ఉన్నప్పటికీ కూడా రుణాన్ని ఇచ్చినటువంటి వారికి రుణాన్ని తీర్చుదామనే ఆలోచనలో ఉండరు. అది కూడా సరైనటువంటి ఆలోచన కాదు. కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యం చక్కగా పాటిస్తూ ఉంటారు. ఆరోగ్య శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. ఇది మంచి ఆలోచనే. అమావాస్య సందర్భంగా వృషభ రాశి వారు కాళికాదేవిని తెల్లటి పుష్పాలతో అర్చించినట్టయితే ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారు ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఇతరుల ప్రోత్సాహం మీద ఉద్యోగాన్ని విడిచేద్దామనేటటువంటి ఆలోచనని పూర్తిగా తొలగించుకుంటారు. కుటుంబానికి కావాల్సినటువంటి వస్తు సామగ్రిని కొనుక్కుంటారు. భోగ భాగ్యాలను అనుభవించాలనేటువంటి ఊహకు కూడా వస్తారు. విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి వద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించక అక్కడే ఉండవలసినటువంటి పరిస్థితిలో ఉంటారు. ఈ రోజున వచ్చేటటువంటి అవకాశం స్వదేశానికి తక్కువ, దాదాపు లేకపోవచ్చు కూడా. పొలం పనులు చేసుకునేటటువంటి వారికి పాదులు పెట్టడానికి, అలాగే ఇతరమైనటువంటి విత్తనాలని కొన్ని నాటుకోవడానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. చక్కని ఫలితాలని పొందగలుగుతారు. కుటుంబంలో మంచి మనశ్శాంతి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు కాళికాదేవిని మందార పూలతో అర్చించినట్టయితే వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను ఈరోజు పరిశీలించి చూస్తే రుణాన్ని నివృత్తి చేసుకోవాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. తప్పక తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చివేయడం ఉత్తమమైనటువంటి పద్ధతి. ఆవేశాన్ని పూర్తిగా అదుపు చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. అంచేత వాద వివాదాలకి అవకాశమే రాదు ఈ రోజున. తమ కంటే క్రిందిగా ఉండేటటువంటి ఉద్యోగుల్ని కూడా తమతో సమానమైనటువంటి స్థితిలో చూస్తూ ఉన్న కారణంగా
క్రింది ఉద్యోగులకి వీరి మీద చెప్పలేనంతటి గౌరవభావం ఏర్పడుతుంది. ఈ రోజున అది మంచి పరిణామం. ఆవేశం అనర్థదాయకమైనటువంటి యథార్థాన్ని గ్రహించకుండానే అంతకుముందు ఆవేశంగా మాట్లాడినటువంటి సందర్భాలని గురించి క్షమ అంటే తప్పు జరిగిందనే విషయాన్ని ఒప్పుకుంటారు. ఇది వారి మనసు పెద్దతనానికి నిదర్శనం. శారీరకమైనటువంటి అనారోగ్య విషయంలో కొద్ది జాగ్రత్త పాటించాలి. అది మానసికమైనటువంటి అనారోగ్యానికి పరిణమించకుండా ఉండేలా తగుమాత్రపు జాగ్రత్తల్ని తీసుకోవాలి ఈ రాశివారు ఈ రోజున. అమావాస్య సందర్భంగా కర్కాటక రాశివారు లలితాదేవిని పారిజాతాలతో అర్చించినట్లయితే ఆర్థిక మాంద్యం తొలుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వస్త్ర వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి విశేషమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది. వచ్చినటువంటి లాభాలతో కొత్తమైనటువంటి మళ్ళీ ముడిసరుకుని తెచ్చుకునేటటువంటి ఊహకు కూడా వస్తారు. ఇంతకుముందు ఎంతో కాలం నుండి ఏవేవో సమస్యలు బాధిస్తూ ఉంటే ఒక్కొక్క సమస్యని కూడా పరిష్కరించుకోవాలనేటటువంటి ఆలోచనకి బలంగా వస్తారు. ఈ రోజున కుటుంబ సభ్యులందరూ కూడా దానికి సహకరించుతారు. ఆనందంగా ఉంటుంది. తీసుకున్నటువంటి రుణాలని కూడా ఎలా తీర్చాలో ఒక ప్రణాళిక ప్రకారం తీర్చాలనే బలమైనటువంటి నిర్ణయానికి వస్తారు. ఈ రోజున అది చెప్పుకోదగ్గటువంటి పరిణామం. వీరికి సంబంధించినటువంటి ఏ ఇళ్ళైతే ఉన్నాయో, అలాగే ధాన్యపు రాసులైతే ఉన్నాయో, పశువుల కొట్టాలున్నాయో, ఇంకా మిగిలినటువంటి కట్టడాలున్నాయో వాటికి సంబంధించిన మరమ్మతుల్ని చేపట్టడానికి ఆలోచనని బలంగా చేస్తారు. ఈ రోజున అవన్నీ శుభకర పరిణామాలే. ఆరోగ్యంలో ఏ విధమైనటువంటి అశాంత భావము ఉండదు. శారీరక మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అమావాస్య సందర్భంగా సింహరాశి వారు కాళికాదేవిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే ఆవేశం కోపం అదుపులో ఉంటాయి. కన్యారాశి వారి ఫలితాలని ఆలోచించినట్లయితే వ్యాపారాన్ని మాని ఎవరి దగ్గర ఉద్యోగానికి చేయాలనేటటువంటి, ఉద్యోగానికి కుదరాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. అది ఏమాత్రం సరికాదు. అనుభవం లేనటువంటి ఉద్యోగంలో ప్రవేశించి ఆ అవమానాన్ని పొందడం కంటే ఉన్నటువంటి వృత్తిలోనే ఆర్థికమైన లాభం లేకపోయినా కొనసాగడం ఉత్తమం. మహిళలందరికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి కలిగి దానాలని చేయాలని, పుణ్యతీర్థ ప్రదేశాలకు వెళ్ళాలని, సమీపంగా ఉండే పుణ్య నదీ స్నానాలను చేయాలని ఆలోచన కలుగుతుంది. అది కుటుంబ పరంగా సౌఖ్యానికి శాంతికి దోహదపడుతుంది కూడా. రుణాన్ని చేయాలనే ఆలోచనకి ఏమాత్రమూ రారు. ఉన్న సొమ్ముని పొదుపుగా ఖర్చు పెట్టుకోవడంతో మెల్లగా రోజుని గడుపుతూ ఉంటారు. ఎవరైతే ఈ రాశికి చెందినటువంటి వారు జంతువులని, కోళ్ళని, కుక్కలని, ఇతరమైనటువంటి వాటిని పెంచుతున్నారో వాటి నుంచి సాంక్రామికంగా వ్యాధి పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి పశువుల కొట్టాల్లో గుగ్గిలం, సాంబ్రాణి, పొగని రోజుకు 3 పూటలు వేయడం ఎంతైనా అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటిస్తున్నాం అనుకుంటారు, కానీ పాటించకపోవచ్చు. మరింత భద్రతగా ఉండడం ఈ రోజున అవసరం. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కొత్త వస్తువుల్ని కొనుక్కోవాలనే ఊహకొస్తారు, కానీ ఆర్థికమైనటువంటి అందుబాటు లేక మానవచ్చు. అమావాస్య సందర్భంగా కన్యారాశి వారు కాళికాదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే సోదరులతో సత్సంబంధాలుంటాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఆనందోత్సాహాలతో ఉంటారు. వారు కూడా చేతి వృత్తుల్ని చేస్తూ కుటుంబానికి చేయూతనిస్తూ కనిపిస్తారు. ఆశ్చర్యకరంగా కుటుంబంలో మానసికమైనటువంటి ప్రశాంతతో పాటు కుటుంబ సౌఖ్యం అందరికీ ఉంటుంది. కానీ సంతానం మాత్రం దుర్వ్యసనాల పాలికి రహస్యంగా పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక కంట ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు. మిత్రులు, బంధువులు అయినటువంటి వాళ్ళు ప్రోత్సహించేటటువంటి మాటలతో సంతానానికి సంబంధించిన దుష్ప్రవర్తన పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బంధుమిత్రుల్ని కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ చూసుకోవాలి. అందరూ అలా ఉండరు, కానీ కొందరి వల్ల అలా కలగచ్చు. పత్తి, అలాగే మిరప, ఇతరమైనటువంటి ధాన్యం, అలాగే నవధాన్యాల్లో ఏవో ముఖ్యమైనవి ఏమున్నాయో వాటిని అమ్మకం చేసి కుటుంబాన్ని నడపాలని ఊహకొస్తారు. అది నేరం కాదు, సరైనటువంటి నిర్ణయమే అవుతుంది కూడా ఈ రోజున. ముఖ్యంగా ఉద్యోగంలో బదిలీ కోసం ప్రయత్నం చేయడం అనేటటువంటి ఊహ ఈ రోజున రావచ్చు. అది ఏమాత్రమూ సరి కానే కాదు. అమావాస్య సందర్భంగా తులారాశి వారు కాళికాదేవిని సన్నజాజులతో అర్చించినట్లయితే
సంతాన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తదైనటువంటి వాహనాన్ని కొనాలి అనేటటువంటి అభిప్రాయానికి వస్తారు. పొదుపు అవసరం కాబట్టి వాహనాన్ని కొనాలనే నిర్ణయం ఈ రోజున చేయడం ఉచితం కాదు. లోహ వ్యాపారం చేసేటటువంటి వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి లోహాలకి సంబంధించిన ముడి సరుకుని మరికాస్త తెచ్చుకోవడం నేరమేం కాదు. ఈ రోజున ఎవరి దగ్గరైతే వ్యాపారాన్ని చేస్తున్నారో వారి దగ్గర రుణాన్ని వస్తు రూపంగా తెచ్చుకోవడం వల్ల నష్టమేం కలగదు. తప్పక తీర్చలేని పక్షంలో వస్తువుల్ని వెనక్కి తిరిగి ఇవ్వడం వల్ల ప్రయోజనమే చేకూరుతుంది తప్ప నష్టమేం కలగదు. సంబంధాలు తెగిపోవు. పెద్దలైనటువంటి వారితో అనుభవజ్ఞులైనటువంటి వారితో ఆలోచనని చేసే నిర్ణయం చేయడం మంచిది తప్ప సొంత నిర్ణయాన్ని వృశ్చిక రాశి వారు చేయనేకూడదు. ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వారు చెప్పినటువంటి సమస్తమైనటువంటి సూచనల్ని యథాశక్తి పాటించడం ఎంతైనా అవసరం ఆరోగ్యాన్ని కుదుటపరుచుకునేందుకు. అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశి వారు కాళికాదేవిని గులాబీలతో అర్చించినట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూర ప్రాంతానికి వెళ్ళి చదవాలనేటటువంటి ఊహంతో మరో ప్రదేశంలో అద్దెకు ఒక చోట ఉండి చదివేటటువంటి విధానం కనిపిస్తోంది. దానివల్ల ఆరోగ్య భంగం అయ్యే అవకాశం బలంగా గోచరిస్తోంది. ఈ రోజున కుటుంబంలో ఉండేటటువంటి అందరితో సత్సంబంధాలను నిలుపుతున్నట్లే కనిపించినప్పటికీ కూడా రహస్యంగా అప్పుని తీసుకోవడం వ్యాపారాన్ని చేయడం వంటి ఆలోచనలకు వస్తారు. ఈ రోజున ఈ రాశివారు అది ఏమాత్రమూ సరి కానటువంటి విధానం. వాహనాన్ని కొనాలి అని అనుకుని సగం మాత్రమే సొమ్ముని చెల్లించి వాహనాన్ని తెచ్చుకుంటారు ఈ రోజున. అయితే దానివల్ల అభిప్రాయ భేదాలు అలాగే సత్సంబంధాలు తెగిపోవడాలు వంటివి కలుగుతాయి. కాబట్టి ఈ ఆలోచనని అమలు చేయడం ఏమాత్రమూ సరి కాదు. సంతానం పట్ల అన్ని విధాలుగాను కూడా శ్రద్ధని పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు సకాలానికి భోజనం సకాలానికి నిద్ర లేకుండా క్రీడారంగంలో అంటే ఇంట్లో వచ్చేటటువంటి ఆటలన్నింటినీ ఆడుకుంటూ కాలక్షేపాన్ని చేస్తారు. అది సరికాదని గట్టిగా వారికి హెచ్చరించి చెప్పాలి ఈ రాశివారు. అమావాస్య సందర్భంగా ధనురాశి వారు కాళికాదేవిని చేమంతులతో అర్చించినట్లయితే అధికారులు దగ్గరవుతారు, అనుకూలంగా చూస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం పూర్తి మందకొడిగా ఉంటుంది. తప్పక పెరుగుతుందనే ధైర్యంతో ఉంటారు కానీ ప్రయత్నాన్ని ఏమాత్రమూ చేయకుండా ఉంటారు. దీని కారణంగా భార్యాభర్తల మధ్య కీచులాటలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అత్తమామల పట్ల నిరాదరణ భావం గోచరిస్తోంది. అంచేత మహిళలైనటువంటి వారు అత్తమామలతో తక్కువగా మాట్లాడడం కానీ ఆచితూచి మాట్లాడడం కానీ చేస్తే ఇంట్లో ఉండేటటువంటి పురుషులకి ఏ విధమైనటువంటి మానసిక అశాంతి కలగదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. ఈ రోజున వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి పరిస్థితులన్నీ అనుకూలంగానే గోచరిస్తాయి. కూలీలు పుష్కలంగా దొరికే అవకాశం కనిపిస్తోంది. అంతేకాక ఇతరుల యొక్క వ్యవసాయపు భూమిని కూడా తీసుకోవడానికి ఈ రోజున ఆలోచన చేస్తారు. అది మంచి ఆలోచనే అవుతుంది. ఈ రోజంతా సుఖకరంగానే గడుస్తుంది. ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేనటువంటి నిర్ణయాల్ని కుటుంబ సభ్యులందరూ కలిసి చేయగలుగుతారు. అమావాస్య సందర్భంగా మకర రాశి వారు కాళికాదేవిని తులసి దళాలతో గాని అర్చించినట్లయితే పనుల్లో చాతుర్యం కలుగుతుంది. తేలికగా పని చేసేటటువంటి విధానం అలవడుతుంది. ఇక ఈ రోజున కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కూడా అనాలోచితంగా చేయరు. ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని అమలు చేస్తారు. అది సత్ఫలితాన్నే ఇస్తుంది. ధాన్యాన్ని కొనుగోలు చేసి అధికమైనటువంటి ధరకి విక్రయించాలని అనుకుంటారు. ఈ రోజున అది మంచి ఫలితాన్నే ఇస్తుంది. రైస్ మిల్లులు మొదలైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఆర్డర్లు వచ్చేటటువంటి కారణంగా ఆదాయం చేతి నిండా ఉంటుంది. అలాగే నూనె వ్యాపారస్తులకు కూడా మంచి ఆదాయపు వనరులు ఏర్పడతాయి. ఆదాయం బాగా కూడా ఉంటుంది. పొదుపు బుద్ధిని పాటించడం అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధని పాటించడం మరింత అవసరం ఈ రాశి వారికి. అమావాస్య సందర్భంగా కుంభరాశి వారు కాళికాదేవిని అర్చించినట్లయితే గన్నేరు పుష్పాలతో తప్పక స్నేహ సంబంధాలు గట్టిపడతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి
వారి పరిశ్రమ ప్రాంగణంలో ఎవరికో అనారోగ్యం కలిగే కారణంగా అపనిందకి గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా పరిశీలించుకుని ఆ పరిశ్రమ స్థలాన్ని సరైనటువంటి విధంగా తీర్చిదిద్దుకోవడం అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వాళ్ళు అందరూ కలిసి చిన్నగా సమ్మె చేసే అవకాశం ఉంది కాబట్టి వారితో సద్భావనని పెంపొందించేలా ప్రవర్తించడం, వారిని సూటిపోటి మాటలు అనకుండా ఉండడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంగా ఉండేటటువంటి కారణంగా కుటుంబం అంతా మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో ఉండే సభ్యులందరికీ కూడా ఆరోగ్యం చక్కగా ఉంటుంది కూడా. ఆస్తికి సంబంధించినటువంటి అమ్మకపు ఆలోచనలు, ఆస్తులకి సంబంధించిన కొనుగోళ్ళు ఆలోచనలు కూడా ఈ రోజుకి ఏమాత్రమూ సరి కాదు. ఆరోగ్య భంగం తాత్కాలికంగా అవుతుందనే భయం ఉంటుంది తప్ప అనారోగ్య పరిస్థితులు ఏమాత్రమూ గోచరించవు మీనరాశి వారికి. ఈ రోజున అమావాస్య సందర్భంగా మీనరాశి వారు కాళికాదేవిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే భార్యాభర్తల మధ్య పొరపత్యాలన్నీ తొలగిపోతాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు గృహబలానికి ఎంతగానో సహకరిస్తాయి. ప్రతి ఇంట్లో ఆనందం వెల్లివిరియాలి అంటే ఆ ఇల్లు నందనవనంగా భాసిల్లాలంటే మహర్షులు చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికలను ప్రతి ఒక్కరూ కూడాను పాటించాలి. గడప మీద ఎవరూ కూడా కూర్చోకూడదు. గడప అనేటువంటిది లక్ష్మీదేవికి చిహ్నం. అందుచేత ఎవరైనా సరే గడప మీద కూర్చొని మాట్లాడటం మంచిది కాదు. గడప పైన కూర్చొని కానీ నిల్చుని కానీ తుమ్మినట్లయితే కాసిన నీళ్లు గుమ్మంపైకి చల్లి ఆ నీరు తుమ్మిన వారి తలపైన పడేటట్టుగా చల్లాలి. ఇలా చేసినట్లయితే ఆ దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. విసురు రాయిపై ఎప్పుడూ కూడా కూర్చోరాదు, అంటే తిరగలి. పూర్వకాలంలో ఎక్కువగా తిరగళ్ళు వాడేవాళ్ళు, ఇప్పుడు గ్రైండర్స్ వాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తిరగలి అనేది కనుక ఇంట్లో ఉన్నట్లయితే దాని మీద కూర్చుని కూడాను మాట్లాడకూడదు. పెండ్లి సంబంధ విషయాలకి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఒక్కరుగా పోకూడదు. కనీసం ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్ళటం సర్వవిధ శ్రేయోదాయకం. కొత్తగా పిల్లను అత్తవారింటికి పంపేటప్పుడు కూడా పెద్దలు, స్త్రీ లేదా తల్లి తండ్రి వెళ్ళాలి అంటోంది శాస్త్రం. పత్రమును, గుండ్రాయిని, చేటను, తిరగలిని, చీపురును, రోటిని, బండ, రోకలిని ఇవన్నీ కూడా తెలిసి తెలియక తన్నకూడదు. అవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు. చేటను ఎప్పుడూ కూడా బోర్లించకూడదు. ఇంట్లో చేటలు ఉన్నప్పుడు వాటిని బోర్లించి ఉంచకూడదు, గోడకి తగిలించండి, లేకపోతే విడిగా ఉంచండి. రోటిని బోర్లా వేయకూడదు. రోల్ అంటే మనం రోజు కూడాను వాడేటువంటి విధి విధానం, దాన్ని బోర్లా కూడాను వేయకూడదు. రోటి పైన అసలు కూర్చోకూడదు. సంధ్యా సమయంలో వీధి తలుపులు అనేటువంటివి వేసి ఉంచరాదు. ఇది చాలామంది చేసేటువంటి పెద్ద పొరపాటు. కరెక్ట్గా సంధ్యా సమయంలోనే బయట తలుపులు వేస్తూ ఉంటారు. దానివల్ల అనర్థం వస్తుంది. ఎప్పుడూ కూడా సంధ్యా సమయంలో వీధి తలుపులు బార్లగా తెరిచి ఉండాలి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు తప్పనిసరిగా ఇంట్లోకి వస్తుంది. ఏ వస్తువు అయినా సరే తన్నటం కానీ కాళ్ళతో జరపటం కానీ చేయకూడదు. చేతుల్ని మాత్రమే ఉపయోగించాలి. అలా చేయటం వలన లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఏ వస్తువైనా సరే గుర్తుపెట్టుకోండి, కాలుని అలా తన్నుతూ కాలుతో తన్నకూడదు. శుక్ర, శని, మంగళవారాల్లో
గోళ్ళు అనేటువంటివి తీయకూడదు. తీసిన గోళ్లను ఇంటిలో వదలకుండా తొక్కని చోట దూరంగా పడవేయటం నేర్చుకోండి. కింద పడ్డ పాలను కూడాను కాలితో రుద్దకూడదు. చేత్తో కానీ గుడ్డతో కానీ తొడవాలి. పాలు అనేటువంటివి లక్ష్మీ స్వరూపం, అమృత స్వరూపం కాబట్టి పగిలిన అద్దం అనేటువంటిది ఇంట్లో ఉండకూడదు. దాన్ని పారవేయటం శతవిధాల మంచిది. పెద్ద అద్దం కొన్నామండి, చివర పగిలిందండి, కొద్దిగా కదా పోయింది అని చెప్పేసి ఉంచామంటే అది కూడా తప్పే. అసలు పగిలిన అద్దము అనేటువంటిది ఇంటిలో ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. త్రాగగా మిగిలిన నీటిని పృష్ఠ పాద ప్రక్షాళన చేయగా మిగిలిన శేషజలాన్ని, స్నానము చేయగా మిగిలిన నీటిని వాడకూడదు, పారపోయాలి. మీరు కాళ్ళు కానీ చేతులు కానీ కడుక్కున్నప్పుడు నీరు మిగిలితే పారబోయాలి. అంతేగాని ఇదిగో అయ్యా కడుక్కో అని మళ్ళీ ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. చాలా తప్పన్నమాట, లక్ష్మీప్రదం కాదు. అలాగే నెత్తిన 2 చేతులు పెట్టుకునే అలవాటు ఉంటుంది చాలామందికి. గోవిందనామం చేసేటప్పుడు పెట్టుకోండి, అంతేగాని ఊరికే 2 చేతులు ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు చాలామంది. అలా పెట్టుకోకూడదు, అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. భోజనం చేస్తూ కూడాను పాదాలపైన చేతులు ఉంచి భోంచేయకూడదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహలంచులో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. అమావాస్యలలో ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క కథ ఉంటుంది. చుక్కల అమావాస్య అన్న పేరిట ఆషాఢ బహుళ అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది, ఒక సంకల్పము ఉంది. ఈ రోజున ఉత్తరేణి అన్న పేరిట లభించే మొక్కను విశేషంగా ఆహార పదార్థాలలో కాకుండా ఆరోగ్య పరిరక్షణగా వినియోగించాలి అంటుంది సంకల్ప సిద్ధి. సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం బోధించే ప్రక్రియలలో దంత సంరక్షణ కూడా ఒకటి. ఈ ప్రక్రియలలో ఉదయం చేసేటటువంటి ముఖ ప్రక్షాళన, దంతధావనాదికాదులలో వేప పుల్లని వాడడం అందరికీ తెలిసిన విషయమే. అయితే వేప పుల్లతో పాటుగా ఉత్తరేణి అనే మొక్క, ఇది మరింత విశేషమైన ఆరోగ్యాన్ని మనకు చేకూర్చి పెడుతుంది అంటుంది వస్తుగుణ దీపిక అనే గ్రంథం. సనాతన సంప్రదాయ విజ్ఞానంలో ఉత్తరేణి మొక్కతో దంతధావనం చేసుకున్న ఎడల సమస్తములైనటువంటి దంతక్షయములు తొలగిపోయి దంతాలకు ఆరోగ్యం చేకూరుతుంది, దంతపుష్టి చేకూరుతుంది అంటుంది ఆయుర్వేద శాస్త్రం. ఈ రహస్యం తెలిసిన ప్రాచీనులు మొక్కలను సంరక్షించే నిమిత్తమై ఒక్కొక్క పండుగను ఒక్కొక్క మొక్కతో ముడిపెట్టి, అలా ఈ ఉత్తరేణి మొక్కతో అమావాస్య అన్న సందర్భాన్ని చేకూర్చి, ఈ కాలమంతా కూడా వర్ష ఋతువుకు సంబంధించినటువంటి కాలము. వర్షములు బాగా కురియడంతో నేల ధరిత్రి అంతా కూడా వివిధములైనటువంటి ఔషధీ విలువలు గల మొక్కలతో అలరారుతుంది. అందులో ఉత్తరేణి ఈ మార్గానికి సంబంధించినటువంటి మొక్కలను మనం సంరక్షించుకోవాలి. దేవతలకు మార్గం చూపించింది కనుక ఈ మొక్కను మనం సేకరించుకోవాలి, కాపాడుకోవాలి. దీని ద్వారా ఆరోగ్యాన్ని మనం పెంపొందింప చేసుకోగలుగుతాం అని బోధించే నిమిత్తమై పొలాల అమావాస్య అన్న ఒక వ్రతాన్ని సూచించారు. ఎరుపు మట్టితో దీపస్తంభము వలె సిద్ధం చేసి ఆ దీపస్తంభాన్నే భగవంతుడిగా పూజించి ఉత్తరేణి మొక్కను ఈ రోజున అర్చించాలి. ఒక గ్లాసులో నీరు పోసి ఆ నీటిలో ఉత్తరేణి మొక్కను వేసి ఉత్తరేణి ఆకులతో దారాన్ని ముడిపెట్టి కుడి చేతికి రక్షగా కట్టుకోవాలి. ఉత్తరేణి మొక్కను ఇంటికి ఈశాన్య దిగ్భాగంలో నాటి సంరక్షించి పెంచి పోషించే ప్రయత్నం చేయాలి. ఏ ఇంటికి ఈశాన్య దిగ్భాగంలో ఉత్తరేణి మొక్క చిన్న గుబురు పొద ఉంటుందో ఆ ఇంటిలో సమస్తములైనటువంటి సంపదలు ఎప్పటికీ ఉంటాయి. ఆర్థికంగా ఆ ఇంటికి ఏ దోషమో కలగదు అంటుంది
పరమార్థిక విజ్ఞానం, ప్రాచీన సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. అయితే ఈ ఉత్తరేణి మొక్క ఇంటికి కాంపౌండ్ వాల్ బహిర్గతంగా అంటే బయటి వైపుకు ఉండాలి అని కూడా హెచ్చరిస్తుంది. బయట నుంచి ఏ విధమైనటువంటి దుష్టశక్తులు లోనికి రాకుండా, దుర్మార్గపు సూచనలు లోనికి రాకుండా, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి క్రిములేవి కూడా మన ఇంటి వైపు కూడా చూడకుండా సంరక్షించేటటువంటి శక్తి ఈ ఉత్తరేణి మొక్కకు ఉంది. కనుకనే సనాతన సంప్రదాయం ఇలా ఈశాన్య దిగ్భాగంలో రక్షణగా ఉండే నిమిత్తమై ఉత్తరేణి మొక్కను సూచించింది. సంప్రదాయంలో వైదిక కర్మలు ఆచరించేటటువంటి సమయంలో, యజ్ఞ సంరక్షణలో, యాగశాలలో ఈశాన్య దిగ్భాగంలో చురకత్తి చేత పట్టుకొని శ్రతక్రియలలో సుబ్రహ్మణ్యుడు అనే పేరు గల ఒక ఋత్విక్కు నిలబడి ఉంటాడు. ఈశాన్య దిగ్భాగంలో ఉండే ఈ ఋత్విక్కుకు సుబ్రహ్మణ్యుడు అని పేరు. రక్షణ గల వ్యవస్థకు అధిపతి అని అర్థం. అలాగే ఇంటికి రక్షణగా ఈశాన్య దిగ్భాగంలో కాంపౌండ్ వాల్, ఆ గోడకు బయట వైపున ఉత్తరేణి మొక్క సంరక్షకుడిగా స్థిరంగా ఉంటే ఆ ఇంటి వైపు ఏ విధమైనటువంటి దుష్టశక్తులు కూడా తల కూడా ఎత్తి చూడవు అనేటటువంటి సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు ఈ రోజున ఇలా ఉత్తరేణి మొక్కను పూజించాలి అంటూ సూచించారు. పూర్వకాలంలో ఈ సందర్భంగా ఒక కథను కూడా సూచించింది ప్రాచీన విజ్ఞానం. చిన్నారి బాలబాలికలకు పొలాల అమావాస్య కథ గురించి చెబుతూ, చుక్కల అమావాస్య గురించి చెబుతూ గృహిణి, ఇంటి యజమానురాలు ఉపవాసం చేసి తెల్లని దారానికి పసుపును పూసి ఉత్తరేణి ఆకులను ముడిపేసి పిల్లలకు రక్షగా కట్టి సాయంత్రం వేళలో వారికి పేలాలను ఆహారంగా అందించేది. తాను ఉపవాసం చేసేది. ఇంటికి రక్షగా ఉండేటటువంటి గుమ్మడికాయను మార్చుకోవడం కూడా పూర్వకాలంలో ఈ రోజుననే ఆచరించేటటువంటి వారు. మొక్కలు దేవతా స్వరూపాలు, పవిత్ర వృక్షాలు, సనాతన సంప్రదాయానికి, వారసత్వానికి ప్రతీకలు. ఈ మొక్కలను కాపాడే కాలమే వర్ష ఋతువు. ఆషాఢమాసం, శ్రావణ మాసం, భాద్రపదం, ఈ మాసాలన్నీ కూడా మొక్కలకు సంబంధించిన వ్రతాలతో ముడిపడి ఉండడమే ఒక విశేషంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాతుర్మాస్య వ్రత నియమాలలో కూడా మొదటి నెల ఇందు నిమిత్తమే ఆకుకూరలను ఆహార పదార్థాలుగా స్వీకరించకుండా దానంగా ఇవ్వాలి, ఆవుకు ఆహారంగా పెట్టాలి అనే సూచనలు చేయడంలో అంతరార్థం ఇదే. ఈ విషయాన్ని గుర్తించిన సనాతన ధర్మం ప్రతిరోజు ఒక పండుగగా, ప్రతిరోజు ఒక వ్రతంగా, ప్రతిరోజు ఒక మొక్కకు సంబంధించినదిగా కూడా గుర్తించింది. అందులో ఉత్తరేణి మొక్కకు సంబంధించినటువంటి రోజు ఆషాఢ బహుళ అమావాస్య. ఈ రోజు ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు ధరించినా, ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు దానమిచ్చినా మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఇంటిల్లిపాది వృద్ధి పొందే నిమిత్తమై మొక్కలు పెంచే ప్రయత్నం చేద్దాం. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. పర్యావరణాన్ని కాపాడుకోవడంలోనే మన ఆరోగ్యం కూడా దాగి ఉంది. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు శ్రావణ శుద్ధ పాడ్యమి తిథి ఉంది, పుష్యమి నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా శ్రావణ మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అనే చిన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోవటం ద్వారా వివాహం కాని వాళ్ళు వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే మంగళగౌరీ వ్రతం చేయటం ద్వారా వివాహమైన స్త్రీలు సకల శుభాలను పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే గృహంలో పనివారిని నియమించుకొని వారికి ముఖ్యమైన పనులు అప్పచెప్పడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అభిరామి అమ్మవారు దేవాలయంలో శివుడికి అభిముఖంగా ఉంటుంది తిరుక్కడవూరులో. మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు కనపడుతుంది గుడిలోంచి. అందుకని మళ్ళీ చూశాడు, అతను అలాగే ఉన్నాడు. అతని ముఖంలో దివ్యమైన తేజస్సు కనపడింది. రాజుకు అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి తట్టాడు, తట్టి లేపాడు. ఆయన బహిర్ముఖుడయ్యాడు ఒక్కసారి. ఇతను నిజంగా ఉన్నాదో కాదో చూద్దామని ఇవాళ ఏ తిథి అని అడిగాడు. నిండు పున్నమి అన్నాడు ఆయన. ఎందుకని? అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానంలో చూస్తున్నాడు. పౌర్ణమి నాటి చంద్రబింబల్లా ఉంది ఆవిడ ముఖం. ఆ రోజు అమావాస్య.
మహారాజు అన్నాడు, ఇవాళ రాత్రి నేను వస్తే చూపిస్తావా పౌర్ణమి చంద్రుడిని అన్నాడు. తప్పకుండా చూపిస్తాను. రాత్రి వస్తాను, చంద్రబింబాన్ని చూపకపోతే నీకు మరణశిక్ష అని రాజు వెళ్ళిపోయాడు. అందరూ వచ్చి ఎంత మాట అన్నావురా, ఎందుకు వచ్చిన గొడవరా నీకు, పౌర్ణమి అన్నావు, ఇవాళ అమావాస్య, ఎలా చూపిస్తావు చంద్రబింబాన్ని అన్నారు. నేను చూపించడం ఏమిటి, ఏ పరదేవత నా నోటి వెంట పలికించిందో ఆ పరదేవత చూపిస్తుందన్నాడు. సాయంకాలం సంధ్యావందనం చేసుకున్నాడు, కూర్చున్నాడు. కూర్చుని మంటపంలో అభిరామి అంతాది అంటారు. ఆ శ్లోకానికి చివరి మాట దేనితో పూర్తి చేశారో ఆ మాట మొదలుపెట్టి తర్వాతి శ్లోకం ప్రారంభం అవుతుంది. ఇప్పటికీ మీరు కామకోటి వెడితే, కామాక్షి దేవాలయానికి వెడితే అమ్మవారి యొక్క ఉత్సవ కామాక్షి ఉంటుంది. ఆ ఉత్సవ కామాక్షి దేవాలయం వెనక గోడ మీదంతా అభిరామ అంతాది రాసి ఉంటుంది. ఆయన చదువుతున్నాడు. 67వ శ్లోకం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి శరభోజి మహారాజు వచ్చాడు. అప్పుడే చీకటి పడింది, అమావాస్య, కటిక చీకటి. వచ్చి అభిరామ భట్టు పక్కన నిల్చున్నాడు. ఏది పౌర్ణమి నాటి చంద్రబింబం అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాతి శ్లోకం చెప్పాడు అమ్మవారి మీద. వెంటనే దేవాలయంలో ఉన్న అభిరామి అమ్మవారు తన చెవికున్న తాటంకాన్ని, కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. గుండ్రంగా పూర్ణచంద్రబింబంగా ప్రకాశించింది. రాజు క్షమార్పణ చెప్పి అభిరామ భట్టు పాదాల మీద పడ్డాడు. అంత గొప్ప క్షేత్రం తిరుక్కడవు. కాబట్టి ఆ తల్లి ధ్యానం అంత గొప్పది. పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉండే పరదేవత యొక్క ముఖమండలాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వారు అమృతత్వాన్ని పొందుతారు. వారికి సాధ్యం కాని విషయం ఇది ఉండదు. ఆ తల్లి అనుగ్రహంతో సమస్తము సాధ్యమవుతుంది. వారి వాక్కే ఆశీర్వచనం. వారి వాక్కుని నిజం చేసేటటువంటి కర్తవ్యం పరదేవత తన భుజాలకెత్తుకుంటుంది. అంత పవిత్రమైన చిరునవ్వు మనం బాగా అర్థం చేసుకోలేమేమోనని, ఆమె ముఖమండలాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలని శంకర భగవత్పాదులు ఆమె చిరునవ్వు మీద ఒక శ్లోకం చేస్తే, అమ్మవారి ముఖమండలం మీద అద్భుతమైన శ్లోకం ఒకటి చేశారు. శంకరులకు తప్ప అన్యులకు సాధ్యం కాదు, ఎవరూ చేయలేరు ఆ శ్లోకాన్ని. లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మితః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః అన్నారు. శంకరులు కూడా అదే మాట వేశారు. రాకాహిమకరః, హిమకరః మర్చిపోరాయన మాట. రాకా శశివదని ముత్తుస్వామి దీక్షిత. రాకా చంద్ర సమాన కాంతి వదన నాకాధిరాజస్తుతామొక శంకరు. కాబట్టి పూర్ణచంద్రబింబంలా ఉండే అమ్మవారి ముఖాన్ని ఒక పెద్ద పొడుపు కథ లాంటి ఒక సమస్య మన చేతిలో పెట్టి దానికోసం కుస్తీ పట్టి అమ్మవారి ముఖమండలం పౌర్ణమి చంద్రబింబంలా ఎలా ఉంటుందో దర్శనం చెయ్యగలిగినటువంటి అదృష్టాన్ని శంకరులు మనకి కటాక్షించారు. అందులో ఆయన అన్నారు, లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం. అమ్మవారి లలాటం ఉన్నదే నుదురు. ఈ నుదురు ద్యుతి విమలమాభాతి తవయత్. ద్యుతి అంటే కాంతి, విమల మలినము. అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో మల్లికార్జునుడికి సుప్రభాతం చేస్తే అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురీశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటారు. ద్యుతి విమలమాభాతి తవయత్. శంకర్లు అదే మాట వేస్తారు. ద్యుతి ఆ లలాటము, నుదుటి యొక్క కాంతి అమలినం. అందులో చంద్రబింబమునందు మత్స ఉంటుంది. భాగవతం రచన చేస్తూ వ్యాసుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. పోతన గారు ఆంధ్రీకరిస్తూ అంటారు, పరీక్షణ్ మహారాజు గారు అరణ్యంలో అన్నీ వేటాడాడు, ఒక్క మృగాన్ని వదిలేశాడు. దేన్ని అంటే చంద్రమండలంలో ఉన్న మృగాన్ని అన్నాడు. అలా చంద్రబింబానికైనా మత్స ఉంది, అమ్మవారి ముఖానికి మత్స లేదు. అంత అందమైన ముఖం, నా తల్లి ముఖం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి ద్యుతి విమలమాభాతి తవయత్. ఆ నుదురు ఎలా ఉంటుందంటేట, ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం అన్నారు. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే మీరు ధ్యానం చేసేసినట్టే. అది శంకరాచార్యుల వారి యొక్క అద్భుత ప్రయోగాలు. సౌందర్య లహరిలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సవ్యేతర
కరం గృహీత్వం రతిపతే అని ఒక శ్లోకం చేస్తారు, అది అంతే అలాగే ఉంటుంది. పెద్ద పొడుపు కదా, అంత జటిలంగా ఉంటుంది. పట్టుకున్నారా మీకు అమృతం అందిపోయినట్టు. అలా అమ్మవారి యొక్క నుదుటి భాగము చంద్రుని యొక్క పూర్ణచంద్రబింబము యొక్క క్రింది భాగమైతే అది అమ్మవారి కిరీటం పైన ఉంది. పరమశివుడి కిరీటం మీద కానీ పరదేవత కిరీటం మీద కానీ ఉండేటటువంటి చంద్రరేఖ తదియనాటి చంద్రరేఖ, శుక్లపక్ష తదియ. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ మీరు ప్రయత్నపూర్వకంగా చూస్తేనే కనబడుతుంది. అందుకే ఆ చంద్రరేఖని చూడాలి అంటే మీకు ఇలా ఏదో వెళ్ళిపోతుంటే ఆకాశంలో కనపడదు, మీరు చాలా ప్రయత్నం చేయాలి. అందుకే వాల్మీకి మహర్షి సుందరకాండ చేస్తూ అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పం సుప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు సీతమ్మ తల్లిని వర్ణిస్తూ. అవ్యక్త రేఖాం ఏదో చూస్తే కనపడదు, ప్రయత్నపూర్వకంగా వెతకాలి మీరు. ఇప్పుడంటే నా తల్లదిగో అక్కడి నుంచే చూస్తోంది కానీ రాకా చంద్ర సమాన కాంతి వదన, ఓ వీడు చెప్తున్నాడని సంతోషపడుతోంది మా అమ్మ. కాబట్టి ఆ తదియనాటి చంద్రరేఖ సన్నగా ఉంటుంది, ఖచ్చితంగా సగానికి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆకాశంలో చూసే ప్రయత్నం చెయ్యండి. అమావాస్య తర్వాత వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ మీకు అంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ కాకుండా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ అలా ఉండదు. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖకి 2 బిందువులు ఉంటాయి అటు ఇటు. మీరు దాన్ని పూర్తి చేస్తే ఇలాగా పూర్ణచంద్రుడు అవుతాడు, సన్న తీగలా ఉంటుంది. అందుకే ఇలా పెట్టుకోదు అమ్మవారు అయ్యవారు, కిరీటానికి ఇటు పక్కన ఉంటుంది ఇలా. ఆ చంద్రరేఖ ఇలా ఉంటుంది, సెమీ సర్క్యులర్ అంటారేమో ఇంగ్లీష్లో, నాకంత బాగా రాదు ఇంగ్లీష్. దాన్ని ఇలా పూర్తి చేస్తే పూర్ణచంద్రబింబం అవుతుంది. ఆ పూర్ణచంద్రబింబానికి మధ్యలో ఉన్న గీత ఒక్కటే, అది ఎలా పుచ్చకాయ ముక్కలో ఉన్న గుజ్జు తీసేసినట్టు ఈ లోపల ఏముండదు, ఒక్క గీతే ఉంటుంది. ఇలా ఉంటే తదియనాటి చంద్రరేఖ. దీనికి పైట బిందువులు కనపడతాయి మీకు, ఆ బిందువులను పైకి తీసి కలిపితే పూర్ణచంద్రబింబం అవుతుంది. ఇప్పుడు ఇందులో మీరు కొంత పదార్థాన్ని పెట్టారనుకోండి, అప్పుడు అది ఎలాంటి రూపాన్ని పొందుతుందంటే మీకు బాగా తేలిగ్గా పట్టుకోవాలంటే పూర్ణచంద్రబింబాన్ని చూడండి, దాన్ని సగానికి ఇలా చూడండి, పై ముక్క మీద చెయ్యి పెట్టండి, కింద ముక్క ఉంటుంది, అప్పుడు అది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కాదు, ఇలా ఉంటుంది. అమ్మవారి నుదురు ఎలా ఉంటుందంటే పౌర్ణమి నాటి చంద్రబింబపు కింది భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ద్వితీయం తన్మన్యే, ఎందుకని ఇలా కదు ఉంది ఇలా, అందుకని చంద్రబింబము యొక్క కింది భాగంలా ఉంటుంది నుదురు. ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం, చంద్రశకలం అంటే చంద్రుడిలోని ముక్క. ఇప్పుడు పౌర్ణమి చంద్రుడు కావాలి, ఇప్పుడు అమ్మవారి నుదురు ఇలా ఉంది, ఈ చంద్రబింబం యొక్క కింది ముక్క అలాగే ఉంది, ఇదేగా మరి తీసుకెళ్ళి ఆ పైన కిరీటం మీద పెట్టారు. ఇప్పుడు ఈ 2 ముక్కలు ఓ దాని మీద ఒకటి పెట్టారనుకోండి, పూర్ణచంద్రబింబం రాదు. ఎందుకు రాదు అంటే ఒకటే కారణం, ఇలా ఓ ముక్కు ఉంది, దాని మీద మళ్ళీ ఇలా ఓ ముక్కు ఉంది. అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్లో క్యాపిటల్ డి ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ డి పడుకోబెడితే ఇలా కడుపు కిందకు వచ్చేట్టుగా పడుకోబెట్టి ఇలా గీత గీశారు. ఇప్పుడు మళ్ళీ గీత వచ్చేట్టుగా ముక్క పెట్టారనుకోండి, పూర్ణచంద్రబింబం అవుతుంది. మళ్ళీ ఆ కడుపు దీని మీదకి వచ్చేట్టు పెడితే పూర్ణంగా గుండ్రంగా 0 వస్తుందా, రాదు. ఎందుకని అమ్మవారి లలాటము ఎలా ఉన్నదో అర్ధచంద్రం కింద ఉన్న చంద్రుడి ముక్క ఎలా ఉంటుందో పైన అలా ఉంది, కింద కూడా అలాగే ఉంది. మరి ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉన్నప్పుడు 2 అలాగేగా ఉన్నాయి, అప్పుడు 2 కలపడం కుదరదు. ఎలా కలుపుతారు, కలపలేరు మీరు. ఇది ఇలా ఉంది, గీత ఉంది, దాని మీద మళ్ళీ ఇలా ఉండి గీత ఉంది. ఇప్పుడు ఈ 2 కలుస్తాయా, పూర్ణంగా కలవవు. కలవాలంటే ఏం చేయాలి, విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిద, తిరగయ్యాలి. ఇప్పుడు ఈ పైన ఉన్న ముక్కని తిప్పి పట్టుకుని ఇలా పెట్టారనుకోండి, ఆ డి ఈ డి కలిసాయనుకోండి, కలిస్తే ఈ గీత మీదకి ఈ గీత వచ్చి ఇలా ఉన్న ముక్క ఇలా ఉన్న ముక్క అంటుకున్నాయనుకోండి, ఇప్పుడు పూర్ణచంద్రుడు వచ్చాడు. మరి ఈ 2 కలపడం ఎలా, పూర్ణచంద్రుడు రావాలంటే మరి 2 ముక్కలు మీరు విడదీశారుగా, విడదీసినవి కలపాలిగా.
కలపాలంటే మీరు లోకంలో ఏది పట్టుకొచ్చి అక్కడ అంటించి కలుపుతారు. శంకరులు అద్భుత ప్రయోగం అంటే ఎలా ఉంటుందంటే, ఆయన అన్నారు, నేను పట్టుకురావడం ఏమిటి కొత్తగా అన్నారు, సుధాలేపస్యూతి, ఆయనలోంచి అమృతపు చుక్కలు పడుతున్నాయిగా, ఆ అమృతం వల్ల అది అంటుకుంటుంది. రెండు జిగురుగా ఉన్న ముక్కలు దానికోటి ఇలా అంటుకున్నాయి అనుకోండి, అంటుకుపోతాయి. ఆయనలోంచి సుధాస్రావం అవుతోంది, అమృతం పడుతోంది, అమృతం జిగురుగా ఉంటుంది కాబట్టి దాన్ని దీన్ని ఇలా పెట్టగానే అంటుకుపోతుంది. అందుకని కొత్తగా జిగురు ఏదో తీసుకురాక్కర్లేదు, పూర్ణ చంద్రబింబం వచ్చేసింది. ఇప్పుడు ఏర్పడిన పూర్ణ చంద్రబింబం ఏదో అది రాకాహిమకరహ, అదిగో ఆ పౌర్ణమి నాటి చంద్రబింబంలా నా తల్లి ముఖం ఉందన్నారు. అంటే అలా చెప్పేస్తే పట్టుకోలేమేమోనని అమ్మవారి నుదురు చూసి, కిరీటం చూసి, కిరీటాన్ని నుదురుని కలిపి శుక్లపక్ష తదియనాడు ఆకాశం వంక చూసి, కృష్ణపక్ష తదియనాడు ఆకాశం వంక చూసి, శుక్లపక్ష అష్టమి నాడు ఆకాశం వంక చూసి, కృష్ణపక్ష అష్టమి నాడు ఆకాశం వంక చూసి, 4 చంద్రబింబాల్ని కాగితం మీద రాసుకుని, కామాక్షి కిరీటం మీద ఉన్న శివుడి మీద ఉన్న చంద్రరేఖలు చూసి, ఈ బింబాల్ని కలిపితే ఎలా వస్తుందన్నది మీరు ఒక మాసం అంతా పరిశీలిస్తే, మీరు పౌర్ణమి వచ్చినప్పుడు కలిపి చూసి అలా చూశారనుకోండి, అబ్బా అర్థమైంది, ఇలా ఉంటుంది మా అమ్మ ముఖం అంటే పొంగు వస్తుంది మనసు. నెల్లాళ్ళు ధ్యానం చేయించడానికి వీలుగా ఆకాశంలోకి చూసి అమ్మ ముఖం పూర్ణంగా చూడడానికి మీ చేత తపస్సు చేయించారు శంకరుడు.